వెల్కమ్ టు జేటీవీ న్యూస్. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకల్లో విద్యార్థులకు అన్యాయం జరిగిందని, పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి శ్రీకాంత్ మాట్లాడుతూ, కేంద్రంలో లక్షల రూపాయలకు నీట్ పరీక్షా పత్రాలు లీకేజీ చేసి 24 లక్షల మంది జీవితాలతో ఎన్టీఏ ఏజెన్సీ చెలగాటమాడిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగినా ప్రధాని ఇప్పటి వరకు స్పందించలేదని, బీజేపీ హయాంలో పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఇప్పటికైనా నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు కోరుతున్నట్లు నీట్ ఎగ్జామ్ను రాష్ట్రాల పరిధిలోకి మార్చాలని కోరారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థులపై నిర్వహిస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో, పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ సందర్భంగా నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థి సంఘాలుగా వెళ్ళి విద్యార్థులతో మాట్లాడి బైకాట్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీటి విద్యార్థులకు నీటి పరీక్షలు ఉన్నటువంటి అవకతవకలు జరిగాయని చెప్పి దాంట్లో నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణమే నీటి విద్యార్థులకు మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి ఈ డిమాండ్లతోటి నేడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బంద్ ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి, లేని ఏడల మరొకసారి దేశవ్యాప్తంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో, పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మరొకసారి దేశవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డిఎస్సి ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్ 1 ఎగ్జామ్స్ను 1/100 నిష్పత్తిని కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం.